నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న భారతీయులకు యూసఫ్ కార్గో వారు గుడ్ న్యూస్ చెప్పారు. రంజాన్ నెలలో ఇచ్చిన ప్రత్యేకమైన ఆఫర్లు ఏవైతే ఉన్నాయో త్వరలో ముగియనున్నాయని చెప్పేసి కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునేవారు త్వరపడండి. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ నుంచి బయలుదేరి వెళ్లే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా మనం చూసుకుంటే ఇవి చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు కువైట్ నుంచి వెళ్లేదానికి అనుమతిస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. అలాగే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో ఏవైనా ప్రవాసులకు సంబంధించిన జరిమానాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా చెల్లించాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కువైట్ లో ఉన్న ప్రవాసుడు ప్రయాణించడానికి తన యొక్క ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన జరిమానాలు తప్పనిసరిగా చెల్లించాలి, లేకపోతే అతని పైన ప్రయాణ నిషేధం విధించబడుతుంది. కువైట్ ఎయిర్పోర్ట్ కు పోయిన తర్వాత కూడా మనమైతే జరిమానాలు చెల్లించవచ్చు. అప్పటికి జరిమానాలు ఎంత ఉంటాయో తెలియదు కాబట్టి ముందే తెలుసుకొని మీరైతే చెల్లించాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్ కి వెళ్లిన తర్వాత 50 దినార్లు 100 దినార్లు ఉన్నాయంటే కానీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ముందుగా జరిమానాలు చెల్లించి మీ పైన ఎటువంటి జరిమానాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మీరు టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల చాలా మంది మనం చూసుకుంటే అలా చెక్ చేసుకోకుండా వెళ్లి చాలా మంది ఎయిర్పోర్ట్ లో జరిమానాలు ఉన్నాయని చెప్పి విమాన టికెట్లు కూడా క్యాన్సిల్ చేసుకున్న వారు ఉన్నారు. 5 దినార్లు 10 దినార్లు ఫైన్లు ఉన్నవారు అప్పటికప్పుడు చెల్లించి దేశం నుంచి బయలుదేరి వెళ్లిపోతే మిగిలిన వారైతే ఇబ్బందుల్లో పడ్డారు. అలాగే కువైటీ పౌరుడు ఎవరైతే ఉన్నారో అతడు జరిమానాలు చెల్లించకపోయినా సరే కానీ కువైట్ దేశం నుంచి విదేశాలకు ప్రయాణించవచ్చని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తమ పైన ఉన్న ట్రాఫిక్ జరిమానాలు కావచ్చు, అలాగే ఇతర జరిమానాలు ఏమున్నా సరే కానీ తప్పకుండా చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి, చెల్లించకపోతే అటువంటి ప్రవాసులు కువైట్ దేశం నుంచి వెళ్లడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అనుమతించదని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి కువైట్ లో ట్రాఫిక్ జరిమానాలు ముఖ్యంగా డ్రైవర్ల మీద ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఒకసారి మీ పేరు మీద ట్రాఫిక్ జరిమానాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యాప్ ద్వారా లేకపోతే వెబ్సైట్ లోకి వెళ్లి మీరైతే చెక్ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.